చేయబోతున్నారు. పేరు వచ్చేసి మెర్గూర్ హేమలత వీరేశం గారు. అది సర్పంచ్ గారు మీ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, బాగున్నారా? ఓకే మ్యామ్, మొదటిగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే మ్యామ్, రాబోయే 5 సంవత్సరాల్లో మీ గ్రామానికి మీరు ఎలా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? మా గ్రామానికి అంటే పోచమ్మ ఊరు లేదు. మా గ్రామంలో చెరువులో నీళ్ళు నిండుగా ఉంటాయి, కానీ కాలువ పోవడానికి అది మంచి లేదు. కాలువ దాన్ని మరమ్మతు చేయించాలి. కొంచెం వేసి కాలువలో రోడ్డు చిన్న చిన్న పనులన్నీ అవన్నీ చేపిస్తాం. ఓకే సార్, మీరు చెప్పండి, మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అంటే మేడం, మా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే వాస్తవంగా చెరువు దగ్గర నుంచి డ్రైనేజ్ కాలువ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ కాలువ ఫస్ట్ చేయాలనేది ఆల్రెడీ తీసుకున్నాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత మా చెరువు నిండా నీళ్ళు ఉంటాయి, కానీ రైతులకు పొలాలకు వాటర్ పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 150-200 ఎకరాలు ఇప్పుడు చెరువు నిండా నీళ్ళుండి కూడా నాట్లేదు వేసుకొని పరిస్థితిలో ఉన్నారు గ్రామ ప్రజలు. దాన్ని ఫస్ట్ నేను చేయాలనేది నేను ఎన్నికల్లో కూడా వాళ్ళు వాగ్దానం చేసిన, అది చేయడానికి బాధ్యతలో చేస్తానని కూడా సంకల్పంతో ఉన్నాను. మా గ్రామ ప్రజలకు నన్ను నమ్మి ఓటేసి భారీ చేసి నేను ఊరికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పండుగ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామంలో మీరే చెప్పాలి. అందరం ఐక్యమైంది మా ఊరు డెవలప్ చేసుకోవాలని అందరూ సహకరించి మా ఊరు డెవలప్ చేసి అందరూ చూపించాలి. పలానా గ్రామం అంటే ఎట్లున్నది అనేది చూపించాలని మా ప్రజలకి చూపించుతుంది. నాకు ఓటేసి గెలిపించిన అందరికీ వేరే వేరే కృతజ్ఞతలు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా నేను వాళ్ళకు తోడుగా ఉంటాను. అప్పుడు పాత మేము అంటే సర్పంచ్ కాకుండా కూడా ఎప్పటికీ ఏదైనా అవసరం వస్తే దాన్ని చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు ఎక్కువ చేయడానికి కృషి చేస్తాను. అంటే ఒక సొంత అన్నదమ్ములు అంటే మన కుటుంబ సభ్యులు మా గ్రామం అంతా నాకు చాలా సేవ కార్యక్రమాలు చేశారని నిజమే. అవునండి, గ్రామ సర్పంచ్గా గెలవక ముందు కూడా నేను ఇక్కడ తూర్పుతండలోని 1,10,000 పెట్టి దుర్గా విగ్రహం ఇచ్చాను. అప్పుడప్పుడు బతుకమ్మ సర్పంచ్ పదవులు లేకుండా కూడా మహిళలకు బతుకమ్మ ప్రైజ్ చేయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టేయడం కోసం అవన్నీ నన్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా మిసెస్ కానీ నన్ను కానీ సర్పంచ్లో కూర్చోవడానికి నా గ్రామం చాలా సహకరించింది. వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ వల్ల నేను మా భార్య కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ అధికారంలో ఉండగా గెలవడం అనేది అసలు మాకు వరల్డ్ కప్ అయితే గెలుచులో మన మహిళలు మా భార్య గెలవగానే నాకు అలాంటి ఫీలింగ్ వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను. మాట్లాడుతున్నాను. నా పిల్లలకు నాకు కళ్ళ అమ్మడి నీళ్ళు కావడం జరిగింది. మేము ఆ గెలుపును చాలా అంటే మా గెలుపును మేము ఏదో ఈజీగా తీసుకోలేదు. అంటే ప్రజలు మా మీద చాలా ఈ విలేజ్ వాళ్ళు గత సర్పంచుల కంటే మా మీద బాగా వేసుకునే మాకు 340 మెజార్టీ ఇచ్చిందనే మనసు మాలో ఉంది. కాబట్టి మేము ప్రతి పని చేసేది విలేజ్ కొరకే చేస్తామనేది గ్రామ ప్రజల నమ్ములు. వాళ్ళ నమ్మకాన్ని ఎట్టి కోసంగా మేము బొంగు చేయమనేది మాత్రం మేము మాటిస్తున్నాం. మీరు గెలిచిన తర్వాతకి ఫస్ట్ సంక్రాంతి పండుగనే రావడం జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ? మేము సంక్రాంతి పండుగ రాగానే ఏం చేసినామంటే, ఈ సర్పంచ్ లేనప్పుడే మా పిల్లలు చదువుకునే టైంలో వాళ్ళు వచ్చి డాడీ మరి ఎట్లా మనము ఊళ్ళే కొంచెం మనం ఏదైనా సంక్రాంతి పండుగ చేస్తే బాగుంటుంది కొత్తదనమని గతంలోనే ఒక 6 years బ్యాకే వాళ్ళు ముందుండి నన్ను పడబెట్టి వాళ్ళు ఊళ్ళో అంతా ఊళ్ళు తీసి ముగ్గులు వేసి అప్పుడే ప్రైజ్ చేయడం జరిగింది. అక్కడ మా పిల్లలతో పాటు వాళ్ళ యూత్ కూడా వాళ్ళు సహకరించి చేయడం జరిగింది. అదే స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు గెలవగానే మా విలేజ్లో నిన్న 14వ తారీఖు రోజు చాలా భారీ ఎత్తున ముగ్గులు వేయించి వార్డు మెంబర్ల సహకారంతో, ఉప సర్పంచ్ సహకారంతో, విలేజ్ పెద్దల సహకారంతో భారీ ఎత్తున ముగ్గులు వేయించి చాలా గ్రాండ్గా తీసుకున్నాం. ఎవరైతే ముగ్గులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు కూడా చిన్న చిన్న గిఫ్ట్స్
తీసుకుంటూ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో జరిగిన దానికంటే నిన్న మా విలేజ్లో పండుగ వాతావరణం చాలా బాగా అనిపించింది. మేము గ్రామ ప్రజలకు ఎల్లవెల్ల ఇలా కృషి చేయాలి, ఆ భగవంతుడు మాకు ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క గ్రామానికి గెలిచిన సర్పంచ్ వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఎవరైనా పేద ప్రజలున్నా, ఎవరైనా అవసరానికి ఆదుకోవాలిగా వచ్చినా ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామ స్కూల్ వాళ్ళు ఏం చేసిందంటే టీచర్స్ వచ్చి వాళ్ళకి పిటి తీసుకుంటామని